హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్ము కిచెన్. ఈరోజు హెల్దీ రాగి లడ్డు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, నెయ్యి 1/2 కప్, బెల్లం 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా సిమ్లో పెట్టేసుకొని మెల్లగా ఫ్రై చేసుకుందాం. మొత్తం డ్రై ఫ్రూట్స్ తీసేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో మనం రాగి పిండిని వేసేసుకుందాం. కొంచెం ఘీ వేసుకుందాం. సిమ్లోనే మనం రాగి పిండిని ఫ్రై చేసుకుందాం, లేదంటే రాగి పిండి మొత్తం అడుగంటుతుంది. ఇలా సిమ్లో పెట్టేసుకొని ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మనం పిండిని ఫ్రై చేసుకుందాం. హైలో పెట్టారంటే పిండి మొత్తం అడుగంటుతుంది. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. నెయ్యి మొత్తం కలిసేట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి వేసేసుకుందాం. ఇందులోనే రాగి పిండిలోనే ఎండు కొబ్బరిని వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపేసుకుందాం. ఇప్పుడు రాగి పిండి మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలాంటి గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు మనం పాకం పట్టేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఇందులో తురిమి పెట్టుకున్న బెల్లంని వేసేసుకుందాం. ఇందులో నీళ్ళు వేసుకుందాం. ఇలాంటి చిన్న గ్లాస్తో 1/2 కప్ నీళ్ళు వేసుకుందాం. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పల్చగా అయిపోతుంది పిండి. ఇలా బెల్లం మొత్తం కలిసేట్టు కలిపేసుకుందాం. ఇలా పాకం మొత్తం మరీ తీగ పాకం అలాంటివి ఏం లే. ఇది మొత్తం కరిగిపోయేంత వరకు మనం నీళ్ళని పాకాన్ని ఉడికి చేసుకుందాం. బెల్లం మొత్తం కరిగిపోయింది. కొంచెం సేపు అలాగే పాకాన్ని ఉడకనిద్దాం.
ఇలా 2 నిమిషాలు పాకాన్ని ఉడకనిద్దాం. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా లడ్డూలు చేసేసుకుందాం. ఇలా పిండి మొత్తం కలిసేట్టు ఇలా కలిపేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందాం బాగా. ఇప్పుడు పాకం వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకొని కలుపుదాం. పాకం మొత్తం కలిసేట్టు కలిపేసుకుందాం. ఇంకా కొంచెం పాకం పడుతుంది, వేసుకుందాం. ఇలా హెల్దీ లడ్డూని మీరు కూడా చేసుకోండి, బాగా కుదురుతుంది. ఇలా పాకం వేసిన మొత్తం ఇప్పుడు చేత్తో ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. చేత్తో కలుపుదాం మొత్తం. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో మొత్తం కలిపేసుకుందాం. గరిటెతో కాకుండా, గరిటెతో మొత్తం కలపదు, ఉండలు ఉండలు వచ్చేస్తుంది. చేత్తో కలిపేసుకుంటే బాగా పొడి పొడిగా అవుతుంది. లడ్డు చేసేసుకోవడానికి బాగా వీలవుతుంది. ఇలా మొత్తం పిండిని మొత్తం ఇలా కలిపేసుకొని ఇంకా లడ్డూలను చేసేసుకుందాం. చూసారా, ఈ సైజు చేసుకుందాం. వేడిగా ఉన్నట్లే చేసేసుకోవాలి. కొంచెం వేడి ఉన్నట్లే మొత్తం లడ్డూలను చేసుకుందాం. ఇలాగ మొత్తం లడ్డూలు మొత్తం చేసేసుకోవాలి. చాలా హెల్తీగా ఉండే లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా లడ్డూలు మొత్తం చేసేసుకుందాం. ఇంకా చూసారా, హెల్తీ లడ్డు రెడీ అయిపోయింది. చూసారా, 10 నిమిషాల్లో హెల్తీ రాగి లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.